ఇసుక గుంటూరు తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. బాధితుల రక్త నమూనాల పరీక్షల ఫలితాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. తురకపాలెం ఘటన నేపథ్యంలో సర్వేలెన్స్ వ్యవస్థలో తగిన మార్పులు చేయాలన్నారు మంత్రి. ఇసుక గుంటూరు తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించాలంటూ అధికారులను ఆదేశించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. బాధితుల రక్త నమూనాల పరీక్షల ఫలితాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచించారు. అటు తురకపాలెం ఘటన నేపథ్యంలో సర్వేలెన్స్ వ్యవస్థలో తగిన మార్పులు చేయాలంటూ సూచించారు మంత్రి. ఇసుక తురకపాలెంలో ఈ మధ్య కాలంలో 30కి పైగా మరణాలైతే చోటు చేసుకుంటున్నాయి. ఆ గ్రామంలో చోటు చేసుకుంటున్న మరణాలకు సంబంధించి ఆ గ్రామస్తులంతా కూడా ఒక 2 వర్గాలుగా విడిపోయి అక్కడ వారు కొన్ని ఆరోపణలు చేసుకుంటున్న సందర్భాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే వైద్య బృందం అంతా కూడా తురకపాలెంలో పర్యటిస్తూ కూడా అక్కడ ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయి అనే కోణంలో అయితే దర్యాప్తు ప్రారంభించారు. సో ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి అసలు ఏం జరుగుతోంది, మరణాలకు గల కారణాలు ఏంటి సమగ్రంగా పరిశీలించాలంటూ కూడా అధికారులకు అయితే ఆదేశించడం జరిగింది సత్యకుమార్ యాదవ్. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎటువంటి సూచనలు చేశారు వైద్య ఆరోగ్య శాఖకి? రేఖ, ప్రధానంగా తురకపాలెంలో జరుగుతున్నటువంటి వరుస మరణాలకు సంబంధించినటువంటి అంశం పైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారుల పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇన్ని రోజులుగా అక్కడ ఈ మరణాలు జరుగుతుంటే వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించడం జరిగిందనే విధంగా కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మరణాలకు సంబంధించినటువంటి అంశం పైన ఆయన రివ్యూ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఎందుకు మరణాలు జరగడం జరిగింది, అక్కడ వైద్యపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, మరిన్ని అక్కడ వాళ్ళకి వైద్యం అందించాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా వైద్య శాఖ సంబంధించినటువంటి ముఖ్య అధికారులతో కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడినట్టు తెలుస్తుంది. కంపల్సరిగా తురకపాలెంలో ఇమీడియట్లీగా కూడా మెరుగైన వైద్యం అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ఆయన ఆదేశించడం జరిగింది. వైద్య శాఖకు సంబంధించి ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత వేగవంతం చేయాలి. కంపల్సరిగా మెరుగైనటువంటి మందులు అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతి ఇంటిని కూడా సర్వే చేయాలి. ఈ వైరస్ ఏదైతే గుర్తిస్తున్నారో ఆ వైరస్ కి సంబంధించినటువంటి పరీక్షలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి చనిపోవడానికి గల కారణాలు ఏంటనే దానిపైన ఐడెంటిఫై చేయాలనే విధంగా కూడా అధికారులను ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా మాత్రం ఈ అంశానికి సంబంధించిన దాంట్లో మాత్రం అధికారులకు సంబంధించినటువంటి కొంత పనితీరు అనేది నిర్లక్ష్యంగా వహించినటువంటి నేపథ్యంలో వారిపైన సీరియస్ యాక్షన్ కూడా ఆయన అయితే ఆదేశించినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక గుంటూరు తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించాలంటూ కూడా మంత్రి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.